జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 2. ఆదిశేషుడు ధర్మపుత్రుడికి చెప్పడం, ధర్మనందనుడి విద్యాభ్యాసం, గురు శుశ్రూష. సమిధల కోసం అడవుల్లో తిరుగుతున్న ధర్మానందనుడు అంగీరసుడి రోజున ధర్మనందనుడు వారిని విడిపించి తాను బందీ అయ్యాడు. మగధరాజుని మృగయా విహారం. ఓ వైశ్యోత్తమ, పూర్వంలో ఈ కథను ఆదిశేషుడు బుద్ధిమంతుడైన ధర్మపుత్రుడికి చెప్పాడు. దేవతలందరూ వింటూ ఉండగా నారదుడు ఈ పరమ పవిత్రమైన కథను విని ఏకాంతంలో నాకు చెప్పాడు. నీ మేలు కోసమే ఇంతవరకు రహస్యంగా ఉంచాను. ఆర్య, వర్త అని పిలువబడే పుణ్యదేశంలో పుష్పవనాలతో కూడిన నర్మదా జలంచే నియమించబడి బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు వైశ్యులతో కూడిన సకల రత్నాలతో నిండిన ప్రతిష్టాన నగరం ఉండేది. ఆ నగరంలో ధర్ముడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు. వివేకవంతుడు, సత్యవంతుడు, సద్గురువు, ధర్మాత్ముడు, దానధర్మం పట్ల ఆసక్తి కలవాడు, బ్రాహ్మణ శుశ్రూషను ఇష్టపడేవాడు, దాత, అతిథేయుడు. ఆ ధర్మశ్రేష్ఠి సంతానం లేని దోషం వల్ల దుఃఖించాడు. ఒకానొక సమయంలో అతడు యమునా నది ఒడ్డుకు వెళ్ళి భూమింజయ అనే బ్రాహ్మణుడిని చూసి అతని పాదాలకి పూజించి సంతానమిచ్చే విష్ణు ప్రీతికరమైన ఒక వ్రతాన్ని చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు భూమింజయుడు, జగద్గురువైన లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుణ్ణి పూజించండి మరియు భార్యతో హవిస్సును తినండి. కార్తీక త్రయోదశి నాడు విష్ణు పూజ ప్రారంభించమని చెప్పి అంతర్ధానుడయ్యాడు. ఆ తర్వాత ధర్మశెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు పూజ నిర్వహించారు. 1 సంవత్సరంలోపే దేవాధ్యక్ష అయిన చతుర్భుజుడైన మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ధర్మశెట్టి విష్ణువును స్తోత్రాలతో పూజించారు. ధర్మరక్షకుడిగా ఉండే కొడుకు పుడతాడు అనే శుభవార్తను శ్రీ విష్ణు ధర్మశెట్టికి చెప్పి అంతర్ధానమయ్యెను. ధర్మశ్రేష్ఠి అప్పుడు సంతోషించాడు. 1 సంవత్సరంలోనే ధర్మశ్రేష్ఠికి ఒక కొడుకు పుట్టాడు. 11వ రోజు నామకరణం చేస్తున్నప్పుడు బాబుకు ధర్మనందన అని పేరు పెట్టాలని ఆకాశవాణి చెప్పింది. ధర్మనందనుడు పౌర్ణమి చంద్రుడిలా వర్ధిల్లాడు. 12 ఏళ్ల వయసులో ఉపనయనం. ఆ తర్వాత చవన మహర్షి దగ్గర 12 ఏళ్ళు వేదాలు అభ్యసించాడు. ఒకసారి ధర్మనందన సమిధలను తీసుకురావడానికి అడవికి వెళ్ళినప్పుడు ఒక బాధాకరమైన స్వరం విని దానివైపు పరిగెత్తాడు. ఓ కిరాత, నేను అంగీరసుడు అనే బ్రాహ్మణుడిని. తీర్థసేవ చేయడానికి సిద్ధపడిన నాకు హాని చేయకు అన్న మాటలు విని ధర్మనందనుడు వెంటనే ధర్మరక్షణ కోసం ఆ వాణి మూలం వైపు పరిగెత్తి బ్రాహ్మణుడని కట్టేసి నిలుచున్న కిరాతన్ని ధర్మనందనుడు చూశాడు. అప్పుడు ధర్మనందనుడు, ఓ పాపి, బుద్ధిహీన హృదయుడా, వేదాలలో బ్రాహ్మణులు గొప్పవారు అని చెప్పబడింది. వేదాలు బ్రాహ్మణులలో ఉన్నాయి. దేవతలు వేదాలలో నివసిస్తున్నారు. దేవతలు లోకాలను రక్షిస్తారు. కాబట్టి దేవతలు బ్రాహ్మణులకు వేరు కాదు. ఇప్పుడు నీవు బుద్ధిమంతుడవై బ్రాహ్మణుని పూజించు అని అన్నాడు. అది విని కిరాతుడు ఆగ్రహించి ధర్మనందనునితో, ఓ బుద్ధిహీన మనస్కుడా, నీ ఉపదేశం చాలు. ఇప్పుడు నువ్వు కూడా ఈ బ్రాహ్మణుడితో పాటు ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉండు అన్నాడు. అప్పుడు ధర్మనందనుడు ఇలా అన్నాడు, అలాగే కానీ నేను బ్రాహ్మణుని కోసం ఈ దేహాన్ని త్యజించడానికి సర్వదా సిద్ధమే. మనుధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణుల కోసం మరణించిన వారు బ్రహ్మలోక నివాసితులవుతారు. కాబట్టి త్వరగా బ్రాహ్మణుడిని విడిచిపెట్టండి. ఆలస్యం చేయకుండా మిమ్మల్ని అనుసరించే నన్ను లక్ష్యంగా ఉపయోగించుకోండి అన్నాడు. అది విని కిరాతనికి ధర్మనందనునిపై జాలి కలిగింది. అయ్యో అబ్బాయి, దేవుడిలాంటి బ్రాహ్మణుడు నీకు పూజ్యుడు కావచ్చు, కానీ నాకు మేలు చేసే పని ఈ బ్రాహ్మణుడు చెయ్యాలి. మన వంశధర్మం ప్రకారం వింధ్యవాసిని అయిన శక్తికి ప్రతి సంవత్సరం పురుష బలి ఇవ్వాలి అన్నాడు. కిరాతుని మాటలు విన్న ధర్మనందనుడు ఆ బ్రాహ్మణుని బంధాలు విప్పి అతని మెడకు కట్టిన కంఠపాశాన్ని తన మెడకు వేసుకుని శక్తికి బలి అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత కిరాతుడు ధర్మనందనుడిని తీసుకుని అనేక మృగాలను వేటాడాడు. ధర్మనందనితో మోపించి తడుస్తూ వింధ్యవాసిని మందిరానికి బయలుదేరాడు.
ఎండతో దాహంతో అలసిపోయిన ధర్మనందనుడు కృంగిపోతూ తడబడుతూ మందగించగా కిరాత అతన్ని అనేక రకాలుగా బాధపెట్టాడు. బాధతో మూర్ఛపోయి కింద పడ్డ ధర్మనందనను తాడుతో కట్టి ఈడ్చుకెళ్లారు. కొద్దిసేపట్లోనే నిద్రలేచిన ధర్మనందనుడు ఎన్ని రకాలుగా ప్రార్థించినా కిరాతుడు కరుణించలేదు. అదే సమయంలో మగధ దేశాధిపతి చతురంగ బలగంతో కలిసి వేట కోసం అడవికి వచ్చాడు. ప్రధాన భటులు పిల్లాలులైన కిరాతలు అక్కడక్కడ జంతువుల్లా ప్రయాణించి రాజుకు చెప్పారు. అప్పుడు సైన్యం యొక్క శబ్దం విని ఆకాశం ఎక్కిన ధూళిని చూసి కిరాతడు సందర్భాన్ని ఊహించెను. వెంటనే ధర్మనందనుడిని పాశం విప్పి అక్కడున్న గుంతలో దాచిపెట్టి నేను మళ్ళీ వచ్చేదాకా ఇక్కడే ఉండు అని ఆజ్ఞాపించాడు. అతను ఒక పెద్ద బండరాయితో రంధ్రం యొక్క నోటిని మూసివేసి తాను కూడా చెట్టు ఎక్కి కొమ్మలతో కప్పిపుచ్చుకొని కదలకుండా కూర్చున్నాడు. జై వాసవి, జై జై వాసవి. 3వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం.